స్టూడియో వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు హేమ. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరం, మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే దిశ వాస్తు కూడా అంతే అవసరం. ఈ రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు వాస్తు శాస్త్రంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు. మీకు ఇల్లు కట్టుకోవడంలో ఎటువంటి సమస్యలున్నా, కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి వాస్తు దిశగా కట్టాలనుకున్నా కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా కానీ, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒక్క కాల్ చేయండి. గురువుగారితో మాట్లాడి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. మనం ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నానమ్మా. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు మీరు. దిశ మనకు సపోర్ట్ ఉన్నప్పుడు ఆరోగ్యం మనదే, అన్నీ మనదే, సంతోషం మనదే. సో దిశ బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటది అని అంటారు. అవును. అయితే మొదటిగా దీని గురించి మనం మాట్లాడదాం గురువు గారు. ఇప్పుడు మనకు అన్ని కలిసి రావాలి అని అంటే దిశ అనేది చాలా వరకు ముఖ్యమని మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఆ దిశ వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని మా అందరికీ తెలియజేస్తారా? చేస్తాను. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, నా గురించే చెప్పేస్తాను. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు, కానీ ఒక యువకునంత ఆరోగ్యం ఉంది. ఎందుకంటే నా ఇల్లు దిశ ప్రకారం 100% ఉంది కాబట్టి 100% ఆరోగ్యంగా ఉంది. ఈరోజు మా పిల్లలు 90% మార్కులతో పాస్ అవుతున్నారు. అంటే మనం ఏది చేసినా సక్సెసే. అంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, అన్నీ మనవే. మనకు కావాలనుకున్న ప్రతి ఒక్కటి ఇంత ఈజీ అనిపించే అంత స్థాయిలో ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరు దిశ తప్పనిసరిగా వాడాలి. మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా, మనకు ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నిటిని పక్కన పెట్టి ఇల్లు దిశ ప్రకారాన్ని తప్పనిసరి చేసుకోవాలి. ఫస్ట్ ఇల్లు, తర్వాతే మిగతావి. ఎందుకంటే ఇల్లు మనకు సపోర్ట్ ఉంటే చాలు, ప్రపంచాన్ని జయించవచ్చు. సో ఖచ్చితంగా ఇల్లుకి దిశ అనేది ఇంపార్టెంట్, చాలా 100% తప్పనిసరి. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు అసలు ఎలాంటివన్నీ మనం ఫాలో అవ్వాలి అంటారు గురువు గారు? ఫాలో అవ్వాలే కానీ మనకు చెప్పేటోళ్ళు వాస్తు పండితులు లోకల్లో ఉంటారు. వాళ్ళు చెప్పేది వాస్తు దోషం, ఇంట్లో ప్లానింగ్లు ఇస్తారు, మేస్త్రీలు కూడా అదే మాట చెప్తారు, దాంతో ఇండ్లు కట్టుకుంటారు. అసలు సిసలైన వాస్తు ప్రకారం చెప్తే వాస్తు పండితులు ఒప్పుకోరు. ఉదాహరణకు మామూలుగా ఏమవుతుందంటే ఈశాన్యం తవ్వ ఇంటికి మంచిదని వాస్తుశాస్త్రం చెప్తుంది. మన వాస్తు పండితులేమో ఆగ్నేయం తవ్వ మంచిదని వాళ్ళు చెప్తున్నారు. అంటే శాస్త్ర విరుద్ధమే కదా. ఆగ్నేయంలో నిర్మాణాలు చేయకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. మెట్ల పేరుతో, బాత్రూంల పేరుతో నిర్మాణాలు చేస్తుంది మన వాస్తు పండితులు. అంటే మనకు వాస్తు పండితులు ఇచ్చేది వాస్తు విరుద్ధ ఇండ్లు. ఇంకోటి ఈశాన్యం పెరిగిన ఇల్లు ఇంటికి మంచిది, నిర్మాణం పెరిగితే ఇంటికి మంచిదని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ ప్రతి ఇల్లు ఈశాన్యం రూమ్ తగ్గించేసి నిర్మాణం చేస్తారు. దాంతో తూర్పాగ్నేయం అయితే ఉత్తర వాయువ్యం, ఈ రెండు నీచ స్థానాలు పెరుగుతాయి. తద్వారా వాడు ఎంత మంచి బుద్ధిమంతుడైనా వానికి వచ్చేదన్నీ చెడ్డ పేర్లే. అంటే మంచితనాన్ని తీసేసుకున్నాక మిగిలిన చెడ్డ పేరే కదా. అవును గురువు గారు. దాంతో వాడు నానా అవస్థల పాలు కాక తప్పదు. ఇక దానికి దిశ సపోర్ట్ చేయలేదనుకో, ఇంకా వాని జీవితమే నరకం అంటే ఎలా ఉంటుందో చూపించుకోవచ్చు. చాలా చక్కటి తెలియలేని విషయాలన్నీ మాకు తెలియజేశారు గురుగారు. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, మీ పేరు? నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఏంటండి? పద్మ. నమస్కారం మేడం. పద్మ గారు నమస్తేనండి. గురువు గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. సరే, ఓకే మేడం. చెప్పండి. సార్, మాది ఇల్లు టూర్ ప్లేస్ మధ్య ఇల్లు ఎలా ఉంది సార్? మరి మీ పేరు? పద్మ. మరి అంత ఆర్థిక ఇబ్బందులు ఉండడం కష్టమే కదమ్మా. ఆర్థిక ఇబ్బంది బాగా ఉంటుంది నీకు. పద్మానే పిలుస్తారా, ఇంకేమైనా నిక్ నేమ్తో పిలుస్తారా? ఏం లేదు, అమ్మ వాళ్ళ ఇంటి కాడ సైదమ్మ అని ఉంది, ఇక్కడ అత్తగారి ఇంటి కాడ పేరు మారింది, పద్మ అనే అంటారు. రెండు పేర్లకు పేరు సైదులు. అయితే ఆ ఇద్దరికి ఆ ఇల్లు షర్ట్ కాదమ్మా. ఎంత తొందరలో ఆ ఇల్లు వదులుకుంటే అంత మీకు దరిద్రం అనేది మిమ్మల్ని వదిలిపోతుంది. ఆ ఇల్లు సెట్ చేయడానికి కూడా కుదిరేటట్టుగా అనిపిస్తలేదు. మీరు తర్వాత ఫోన్ లైన్లో ఉంటే తర్వాత మాట్లాడి, ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకేమన్నా ఆలోచన ఉంటే చూస్తాను. కాల్ చేసిన ఆ ఇల్లు అయితే మీకు సపోర్ట్ చేయదు, కష్టం.
ఓకే, పద్మ గారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి కాల్ చేసి గురువు గారితో అయితే పర్సనల్ గా మాట్లాడండి. ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో కిరణ్ గారు, నమస్తే అండి. మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. అలాగేనండి, అలాగేనండి. ఓకే, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు ఝాన్సీ రాణి అండి. ఝాన్సీ రాణి. మీ ఇల్లు ముఖద్వారం? ముఖద్వారం అండి. ఒకసారి మా ఆయన గారికి ఇస్తానండి నాకు. ఆ, హలో, జి కిరణ్ కుమార్ అండి. కుమ్మరి కిరణ్ కుమార్ అండి. కిరణ్ కుమార్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? తూర్పు ఉంది, దక్షిణం ఉందండి. అంటే తూర్పు రోడ్ ఉంది, దక్షిణం రోడ్ ఉందా? రోడ్డు అయితే దక్షిణానికి ఉందండి. తూర్పున కంపౌండ్ కూడా? అయితేనేమో ఉత్తరానికి ఉందండి. ఆ? ఒక దూరం అయితే ఉత్తరం అండి, ఆ. దక్షిణానికి కూడా ఒక గుమ్మం ఉందండి. దక్షిణానికి ఒక గుమ్మం ఉంది. అవునండి. అయితే మీకు తూర్పున వేరే వాళ్ళ ఇల్లు ఉందా? ఉందండి. పడమటికి ఇల్లు ఉందా వేరే వాళ్ళది? వేరే వాళ్ళ ఇల్లు ఉందండి. మరి నీకు చాలా ఇబ్బంది కదా నీకు. ఆ, నీకు చాలా ఇబ్బంది. మరి ఆమెకు ఝాన్సీ కంటే పర్వాలేదు, నీ ఒక్కనికైతే చాలా ఇబ్బంది. ఏం చేసినా సక్సెస్బిలిటీ ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి ఆ ఇల్లు అయితే మీకు సపోర్ట్ చేయదు, చాలా ఇబ్బందికరం. ఒకవేళ నేను చూస్తే కానీ ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పగలుగుతా, కానీ ప్రతిదానికి ఇల్లు మార్చుకోవాలంటే కూడా అందరికి ఇబ్బందికరమే. కాబట్టి ఒకవేళ నేను చూస్తే కానీ ఎక్కడ మీది? హైదరాబాదా? కాదు సార్, మచిలీపట్నం అండి. చాలా దూరం. సరే, మీరు రేపు పొద్దుగాల ఒకసారి కాల్ చేయండి. ఇల్లు అయితే మా నాన్నగారు కట్టారండి, దాంట్లో నేను ఉంటున్నానండి. మీ నాన్నగారి పేరు? గుమ్మడి వీర వెంకట కృష్ణారావు. చనిపోయారు, ఆయన లేరు కానీ ఆయన హ్యాపీగా గడిపింది కదా ఆ ఇంట్లో. అవునండి. ఒక ఇబ్బంది వల్ల నీకే వచ్చింది. మీరు రేపు ఒకసారి కాల్ చేయండి, మాట్లాడి చూద్దాం. పొద్దుగాల ఫోన్ చేయండి నా సెంటర్ నెంబర్లకు, ఫ్రీగా మాట్లాడదాం. సరేనా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురువుగారు, మరొక విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది ఏంటి అని అంటే, సో బేసిక్గా కొంతమందికి ఏంటనంటే ఈ వాస్తు ప్రకారం ఉంటే సరిపోతుంది, దిశ అనేది ఏం అవసరం లేదు అని అంటారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంతమంది ఏం ఆలోచిస్తుంటారు అని అంటే ఇవి కూడా కావాలి అని అంటారు. అలా అనే వాళ్ళతో పాటు కూడా భూములు కొనేటప్పుడు కూడా కొత్త ప్లాట్లు కొనేటప్పుడు ఉండాలి అని అంటారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ కొనేటప్పుడు అలా ఉంటే ఎలా చూసుకుని కొనుక్కోవాలి అంటారు? నేను కొనడం కంటే మనము నివాసం ఉండే ఇల్లు మనకు సపోర్ట్ చేస్తుంది. చాలామంది కొంటారు, కడతారు, కిరాయిలకి ఇస్తారు, అది మనకు సంబంధం లేని ఇష్యూ. నివాసం ఎవరు ఉంటారో వాళ్ళకే ఆ ఇల్లు సపోర్ట్ చేస్తుంది. మీరు నివాసం ఉండదలుచుకున్న ఇల్లును మాత్రమే దేలాడి సెలెక్ట్ చేసుకొని కట్టుకోవడం చాలా మంచిది. అలా కట్టుకోకుండా ఏదో వాస్తా అని చెప్పి నేను కట్టుకున్నా అంటే కుదరదు. దానివల్ల మీకు ఇబ్బంది తప్పదు. ఇండ్లు ఫెయిల్ అయితే మీ జీవితాలే ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఒకసారి మీరు కాల్ చేసి ఫోన్ చేసి అడగండి, ఏ ప్లేస్ అయితే బాగుంటుంది, ఎలాంటి ప్లాట్ను సెలెక్ట్ చేయాలి, ఎటువంటి దిశ కలిగిన ఇల్లు అయితే మాకు సపోర్ట్ చేస్తాయని ఫోన్లో అడగవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉన్న ఇండ్లకైతేనేమో నేను విజిట్ చేయక తప్పనిసరి. అది కొన్నిసార్లు విజిట్ చేయకుండా కూడా సెకండ్ ఆప్షన్స్ ఉంటాయి, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నేను విజిట్ చేస్తే పెద్ద మొత్తంలో ఖర్చు వస్తానని బాధపడితే అతి తక్కువ ఖర్చుతోనే ఫోన్ చేసి మార్చుకోవచ్చు. ఆ అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి దయచేసి నేనేమంటున్నా, మీరు దిశ ఫస్ట్, మిగతావన్నీ సెకండు. మీ లైఫ్లో మీకు కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా సెకండ్. ముందు దిశ కలిగిన ఇల్లు కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు అందరూ తెలంగాణ, ఆంధ్ర అందరూ సంతోషంగా జీవించగలుగుతారని నేను నా అభివాదన. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? గుమ్మడి ఝాన్సీ రాణి అండి. పిలిచే పేరు మాత్రం చెప్పండి. హలో, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సార్ నమస్తే సార్. సార్ ఝాన్సీ అని పిలుస్తారు. ఝాన్సీ. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? అది సన్ రైజెస్ వస్తుంది సార్. దాని గురించి నాకు అంత ఐడియా లేదు కదా. అమ్మగారు ఇల్లు స్థలం ఇచ్చేసారు, ఇల్లు కట్టుకున్నాను. అది 3 సంవత్సరాలు అయింది సార్ ఆగిపోయి.
నేనేమంటున్నామా అంటే ఇంట్లోకి పోయినరా పోలేదా? ఇంట్లోకి పోలేదు సార్. పోయినప్పుడు దాని గురించి వద్దు మనకు. మీ నివాసం ఉండే ఇల్లు గురించి చెప్పండి. సార్ నివాసం అంటే జాబ్ నిమిత్తం నేను వేరే చోట ఉంటున్నాను సార్. ఆ ఉండే కాడి ఇల్లే గురించే చెప్పండి. ఎదురుగుండా అంటే సూర్యుడు తీస్తుంది సార్. అంటే నాకు ఉత్తర దక్షిణ అయ్యేంత ఐడియా లేదు సార్. పొద్దు వడిచేది తూర్పు. అవును సార్, తూర్పే సార్. తూర్పు అన్నప్పుడు రెండిండ్ల మధ్యన ఉందా మీ ఇల్లు? లేదు సార్, పైన సార్. త్రీ ఫ్లోర్స్ లో పైన ఉంటాను సార్. ఆ 3 ఫ్లోర్ అయినా ఈ పక్క ఆ పక్క సేమ్ టు సేమ్ ఉంటాయా? లేదు సార్, నేను అదొకటే పెద్ద ఇల్లు సార్ పైన. మీ పేరు? ఝాన్సీ సార్. ఝాన్సీ అయితే కుదరదమ్మా. మీరు ఏం చేసినా డెవలపింగ్ అనేది కుదరదు. ఆ సార్ నా ఇల్లు పేరు కట్టరు, పూర్తి పేరు ఏది మీరా కట్టరు. ఝాన్సీ రాణి సార్. ఝాన్సీ అని పిలుస్తారు. నీవు ఎట్లయినా నీకు ఆ ఇల్లు సపోర్ట్ చేయదా కిరాయిలు? ఓకే సార్. మీకు ఓన్ హౌస్, మరి ఓన్ హౌస్ కూడా సేమ్ తూర్పు ఉదయిస్తుంది సార్. కట్టేం కానీ ఆగిపోయింది సార్ అది. నేనేం చెప్తున్నామా, మీరు ఈ ఇంట్లో ఉండి ఏ పని చేసినా సక్సెస్ కారు. ఓకే సార్. మీరు మీ ఆయన పేరు ఏం పేరండి? కిరణ్ కుమార్ సార్. ఇందాక మాట్లాడారు కదా సార్. సరే, నార్త్ ఫేస్ ఇల్లు తీసుకోండి, సెంట్రల్ ఫేసు. అప్పుడు ఇద్దరు కలిసి మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటే అవి సక్సెస్ అవుతాయి. ఓకే సార్. ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువుగారితో ప్రత్యేకించి మాట్లాడండి. గురువుగారు, మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబే కాకుండా బిజినెస్ కూడా ఉంటుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో ఈ వాస్తు దిశ ఎంతవరకు సహాయపడుతుంది? ప్రెసెంట్ అంతా ఈ మోడర్న్ ఆర్కిటెక్చర్ అయిపోయింది, సో దాన్ని ఎలా మ్యాచ్ చేయగలుగుతారు? ఇప్పుడు ముందు మన ఇల్లు మనకు సపోర్ట్ చేస్తే ప్రపంచాన్ని జయించేటంత శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. నేనేమంటున్నా, ముందు మన ఇల్లు అంటే మనం భూమి మీద నడిచేటప్పుడు భూమి రోడ్డు మంచిగా ఉంటే ఉరుకోవచ్చు. అదే గుంతలమయం ఉంటే నడవడమే కష్టము. గులికెరాళ్ళు ఉంటే కదిలి వెళ్ళడమే కష్టమవుతుంది. అట్లాగా మన ఇల్లు దిశ ప్రకారము 100% ఉంటే మనం చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. నేను కొంతమందికి మీరు కాలి దిశ ప్రకారం ఇల్లు కట్టుకోండి, కూర్చొని బతకొచ్చు అని చెప్తాను. అంటే పనిపాట చేయాల్సినంత అవసరం ఏం లేదు. అదే దారి చూపిస్తుంది. కూర్చుంటే దారిలో వస్తాయి. అది ఎలా వస్తుందో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక ఆయన ఉండి ఏమన్నాడు, సరే ఎట్లయితే బాగుంటుంది, నాకు అందరు వాస్తువులు ఉత్తరం ఫేస్ ఇల్లు అన్నారు. అంటే నీకు ఉత్తరం ఫేస్ ఇల్లు నడవరు, పడమటి ఫేస్ ఇల్లు అయితేనే సక్సెస్ అని చెప్పిన. పడమటిది అయితే నాకు గెలవదంటారు సార్, నా పేరుకు అని. నీ పేరు పక్కన పెట్టు, నీకు దిశ ప్రకారం పడమటికి తప్పనిసరి ఇల్లు. 6 నెలల తర్వాత నువ్వు కూర్చొని బతకొచ్చు. అంటే నువ్వు ఉండే ఉద్యోగం కూడా వదిలేసుకోవచ్చు. వాడు పరిశాన్ అయ్యాడు, వేరే పనులు ఏం లేవు, ఉన్న ఉద్యోగం దొరకడమే అదృష్టం, అది వదులుకొని ఎట్లా బతుకుతా అని వాడు. నేనేం చెప్పిన, 6 నెలల తర్వాత నీకు ఈ పరిస్థితి ఉండదు. అదే జరగకుంటే దీనికైనా ఖర్చు మొత్తం నేను భరిస్తానని ఛాలెంజ్ చేసిన. సరే అనుకున్నాడు. ఆ తర్వాత రోజుకో కొత్త బిజినెస్ చేతికి వచ్చేసింది. ఉద్యోగం ఎందుకు పనికిరాంది అయిపోయింది. ఉద్యోగం కన్నా వేరే పనుల వల్ల వేరే బిజినెస్లు అన్నీ వాని మీద పడ్డాయి. నేనని. అప్పుడు వానికి పైసలు అంటే లెక్కలేని స్థాయికి పోయింది. అప్పుడు ఆ ఉద్యోగం అనేది పేరుకు నామకే వస్తే ఉద్యోగం తప్పదు కాబట్టి చేతనా లేకుంటే వద్దా, లేకుంటే దీన్ని వదులుకుంటే నలుగురు ఏమనుకుంటారో అని తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అంటే వానికి ఉద్యోగం తప్ప వేరే ఆప్షన్ లేదు. అటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఏదో టైంపాస్ కన్నా ఉద్యోగం చేతనులే, ఎందుకంటే పక్కనే అది ఇంటికి దగ్గరలోనే కాబట్టి. అంటే కోట్లకు పడగలెత్తిండు. చిల్లర మామూలు కంపెనీలో చిల్లర ఉద్యోగం బతకడమే కష్టం, అటువంటి లక్షల కోట్లకి వెళ్ళిపోడు కదా. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయి అంటారు. అంటే దిశ సపోర్ట్ చేస్తే ఏమైనా చేసుకోవచ్చు. అంటే దారులు దొరుకుతుంటాయి. అరే ఇంత ఈజీయా లైఫ్ అనేది అనిపిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు, మీ ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా చెప్పారు గురుగారు. ఇప్పుడు మనతో ఒక కాలర్ మాట్లాడడానికి లక్ష్మారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే లక్ష్మారెడ్డి గారు. గురుగారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, టీవీ పక్కకు పెట్టి మాట్లాడండి ఫ్రీగా. మీకు ఉత్తరానికి ఏముంటుంది?
మీ ఇంటికి ఆనుకొని ఉత్తరానికి ఏముంటుంది? రోడ్డు ఉంటుందా, ఇల్లు ఉంటుందా? ఇల్లు లోనకుంటది, ఉత్తరం పక్క ఇల్లు ఉంటుందా, రోడ్డు ఉంటుందా? రోడ్డు జాగ్రత్తగా ఉంటది. దక్షిణము? దక్షిణం దక్షిణం ఏముంటుంది కుడి పక్కకు? తూర్పు అనమాట. తూర్పు మామూలు మాకు ఖాళీ ఉంది, వెనక రోడ్డు వచ్చింది. అట్లా చెప్పకుండా అమ్మా, వెనుక అని చెప్పకండి. ఉత్తరం రోడా, తూర్పు రోడా, దక్షిణం రోడా? తూర్పు తూర్పు రోడా, ఉత్తరం రోడా, దక్షిణం రోడా, పడమటి రోడా? తూర్పు పడవటండి డోర్లు. డోర్ల గురించి అంటే మీ ఇంటికి రోడ్డు ఎక్కడుంది? తూర్పుకుందా, ఉత్తరానికి ఉందా? తూర్పు అనమాట ఉంటది కండి. మా ఇల్లు వెనక రోడ్డుకి వచ్చింది, కాకపోతే తూర్పు గుమ్మ వెనక గుమ్మ రెండు ఉన్నాయండి. మీకు పడమటికి రోడే ఉంది, తూర్పుకి రోడే ఉందా? గుమ్మాలు కాదు, రోడ్డు తూర్పుకుందా లేదా? వెనక రోడ్డు వచ్చింది, పనాస రోడ్డు వచ్చింది వెనక. పడమట అంటే రెండిళ్ళ మధ్యన ఉందా? ఆ పిల్లు ఉంటాయండి పైన. అక్కడ ఇల్లే, ఇక్కడ ఇల్లే. ఇటు తూర్పు లేవు. తూర్పు లేకుండా సరే, ఉత్తరం దక్షిణం ఉంటే చాలు. ఉన్నాయండి. ఉత్తరం లేవు, ఖాళీ దొరికింది. మీ పేరు? మా ఆయన పేరు లక్ష్మణ్ అండి. నీ పేరు? నా పేరు పుష్ప. ఇద్దరికి బాగానే ఉంది అమ్మా ఇల్లు. పర్వాలేదండి, పర్వాలేదు, హ్యాపీగా ఉంది. మెట్లు అండి నైరుతిలో వచ్చిందండి, ఉండొచ్చునా? నైరుతిలా మెట్లు ల్యాండ్ ఉంది, ఉండొచ్చునా? ఉండకూడదు అంటున్నారు. గుంత ఉండకూడదు. గుంతలు పెద్ద పెద్ద గుంతలు తీస్తారు సో లాట్రిన్ కు, ఆ గుంతలు ఉండకూడదు. దక్షిణం ఉండొద్దు, పడమటికి ఉండొద్దు. తూర్పుకు ఉత్తరానికే గుంతలు ఉండాలి. బాత్రూమ్లు ఎక్కడ ఉన్నాయేం కాదు కానీ గుంతలు మాత్రం తూర్పుకు ఉత్తరానికి ఉండాలి. సరే, ఇల్లు బాగుంది మీకు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ రవి గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం గురువు గారు. నమస్తే రవి గారు. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. మా ఇంట్లో ఏం పేరు? రవికుమార్. హలో, చెప్పండి. తూర్పు ముఖము బాడీ ఇంట్లో ఉంటాం సార్. మాకు ఏది మాకు దగ్గర రావట్లేదు. ఏదానికి తూర్పు ఉంది కానీ ఈ పక్క ఆ పక్క ఇండ్లు లేవు కదా? ఉన్నాయి స్వామి. దక్షిణం పక్క ఉన్నది, ఉత్తర పక్క వచ్చేసి రోడ్డు ఉంది స్వామి. ఆ పక్కన ఇల్లు ఉంది, అయిన తర్వాత రోడ్డు ఉంది. కాదు, నీకు దక్షిణానికి ఉత్తరానికి రోడ్లు ఉన్నాయా? ఉత్తరానికి రోడ్డు ఉంది స్వామి. అట్లా అవి మా ఫస్ట్ ఫ్లోర్ లో మేము ఉండేది. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న తర్వాత ఆ ఫస్ట్ ఇల్లు దాటుకొని రెండు ఇల్లుకి మేము వచ్చినాము. మరి నీకు అది చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ఇల్లు. స్వామి, ఆ ఇల్లు చాలా ఇబ్బంది పెడుతుంది. మరి మీకు ఉత్తరం ఫేసు రెండిండ్ల మధ్య ఇల్లు, తక్కువ లోతులో ఉన్న ఇల్లు తీసుకోండి. ఉత్తరం ఫేసులో సెంటర్ ఇల్లు తీసుకో, రెండిండ్ల మధ్య తప్పనిసరి. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. రెండిండ్ల మధ్యన ఉత్తరం ఫేస్ తీసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. తూర్పు సెట్ కాదు కానీ రెండిండ్ల మధ్యన ఉండాలి. సెకండ్ ఆప్షన్. నేనేమంటుండా, మీకు ఉత్తరానికి దక్షిణానికి ఇండ్లు సమాన స్టేజీలో ఉంటే నీకు సపోర్టు. అంటే అది కూడా నీది ఎన్ని అంతస్తులు ఉంటే అది పక్కన కూడా అన్ని అంతస్తులు ఉండాలి. మేము మధ్యలో ఉన్నాం స్వామి. కింద ఇల్లు ఉంది, మధ్యలో మేము ఉన్నాం, పైన ఇల్లు ఉంది. నేనేమంటున్నా అంటే ఈ పక్క ఇల్లు ఆ పక్క ఇల్లు సమానంగా ఉండాలి. ఓహో, సమానంగా ఉండాలి. అంటే ఉత్తర పక్క ఇల్లు ఉంది, మేము లాస్ట్ లో ఉన్నాం. అదే దక్షిణం పక్క కూడా ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు అవతల ఇల్లు ఉంది స్వామి, వేరే ఇల్లు. అదే నేను ఏమంటున్నా, మీ ఇంటికి ఆనుకొని నీది 2 అంతస్తులు అయితే అది 2 అంతస్తులే ఉండాలి. అందుకే నేను చెప్తున్నా, ఉత్తరం పేజ్ తీసుకొని నెంబర్ 1 అవుతావు. సరే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ రాజ్యలక్ష్మి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్తే రాజ్యలక్ష్మి గారు.
నమస్తే అండి. గురుగారు లైన్ లోనే నమస్తే అండి. ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. నమస్తే అండి రెడ్డి గారు. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? మా ఇల్లు మీకు ద్వారం చూపండి. అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ. అట్లనా? అయితే తూర్పు వైపు ఉంటుంది. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి. అంటే మీది కార్నర్ ప్లాటా సెంటర్ ప్లాటా? ఇటు మన చెప్పాలి లెఫ్ట్ సైడ్ కార్నర్ అండి. నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్టా సౌత్ ఈస్టా? నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. మీ పేరు? రాజ్యలక్ష్మి అండి. మరి ఇబ్బంది ఉంటాయి కదమ్మా? ఏమండి? ఇబ్బంది ఉంటాయి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ ఉండదు. అర్థం కాలేదు. ఎక్కువ ఇబ్బంది ఉండదు, నార్మల్ ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందులు ఏం లేవండి. కొంచెం నేనేమంటున్నా, నార్మల్ ఇబ్బంది అన్న నేను ఫస్టే. అవునవును. ఎక్కువ మీకు డెవలపింగ్ ఉండదు, మీకు డెవలపింగ్ అనేది ఉండదు, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మీ ఆయన పేరు? మా వారి పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. ఆయన 2 years అయింది ఎక్స్పైర్ అయ్యి. అదే ఆయనకి గిడ సపోర్ట్ చేయలేదు ఆ ఇల్లు, ఉమ్? ఆయనకి సపోర్ట్ చేయలే ఆ ఇల్లు, ఆ, ఆ సపోర్ట్ 2 చేయలేదు. years క్రితమే ఆయన చనిపోయిన తర్వాతే గృహప్రవేశం చేస్తాం. అట్లాగా? సరే, ఒకవేళ ఉన్నా గిడ ఆయనకి ఆ ఇల్లు సపోర్ట్ చేసేది కాదు, నీకు సగం సగమే కాబట్టి. ఇది పాప పేరు మీద ఉందండి. ప్రియాంక పేరు రెడ్డి ఎవరిదైనా పాప ఉండొచ్చు, పేరు. నివాసం ఉండేటోళ్ళు అందరి మీద ప్రభావం ఉంటుంది. ఆహా. నేను మా పాప ఇద్దరిమే ఉంటాం. మీ పాప పేరు? ప్రియాంక రెడ్డి. ఆమెకు గిడ ఎక్కువ సపోర్ట్ చేయదు ఆ ఇల్లు. ఆ, మీరు సౌత్ ఫేస్ ఇల్లు తీసుకుంటే ఇద్దరికి హ్యాపీగా ఉంటుంది. సౌత్ అండి. సౌత్ ఫేస్ సెంటర్ ఇల్లు తీసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ సౌత్లో మనకు మన వాస్తు పండితులు ఇల్లు కట్టియడం వాళ్ళకి కుదరదు, కొద్ది జాగ్రత్త. సౌత్ ముఖద్వారం తప్పనిసరి అయి ఉండాలి, అది దక్షిణ ఆగ్నేయంలోనే ఉండాలి. అవి చాలా కొలతలతో కూడుకున్నాయి, చాలా కష్టంతో కూడుకున్నాయి. సౌత్ వెస్ట్ కార్నరా? సౌత్ వెస్ట్ అయినా సరే, సౌత్ ఫేస్ అయినా పర్వాలేదు. అదేలేండి. సరేనమ్మా? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో. హలో. నమస్తే రాములు గారు. ఓకే మేడం. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. నమస్కారం, చెప్పండి. హలో. ఎక్కడికి వెళ్ళి మీరు? ఖమ్మం సార్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? ముఖద్వారం పడమర సార్. పడమర. రెండిండ్ల మధ్యన ఉంటుందా? రెండేళ్ళ మధ్యన ఉంది సార్. ఒకటి తూర్పు ఒకటి ఉంది, దక్షిణం ఒకటి ఉంది. ఉత్తరం. ఉత్తరము దక్షిణం వేరే వాళ్ళ ఇండ్లు ఉన్నాయా? వేరే వాళ్ళు ఉన్నారు సార్. ఏం పేరు నీ పేరు? రాములు. బానే ఉంది నీకు. మీ భార్య పేరు? లక్ష్మి. ఇద్దరికి బానే ఉందిగా ఇల్లు. అదే కనుక్కున్నాను సార్. మంచిగానే ఉంది, సార్ బాగుంది ఇల్లు. బాగుందండి. బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. హలో. హలో మేడం. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో. మాట్లాడండి గురువు గారితో. గురువు గారు లైన్ లోనే ఉన్నారు. నమస్కారం, చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళి? అదే గురుజీ, మాది ఇల్లు తూర్పు సైడ్ మొత్తం కాదు, మీది ఏ జిల్లా? ఇక్కడ రైతుల నుండి, కర్ణాటక రైతుల నుండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? పూర్వము. తూర్పేనా? పూర్వం కొద్దిగా గురుజీ, అది ఇల్లు కట్టేది కావాలి మాకు. మీ పేరు? మా పేరు బాబు అని. మరి ఇబ్బంది బాగానే ఉంది కదా.
ఆ, అది ఎందుకు ఏడేం రాయాలి ఎందుకు కట్టుకుని కావాలి సరేగా మస్తు ఇబ్బంది పడుతున్నావు. సరే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి గురువుగారితో పర్సనల్గా మాట్లాడండి. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురువుగారు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? ఎరుస్వామి మేడం. వీరస్వామి. ఎరుస్వామి. ఎరిస్వామి. ఓకే, అవును మేడం. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. ఓకే. మాట్లాడండి, లైన్ లోనే ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. మీది ఎక్కడా? మా అనంతపూర్ గురువు గారు. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? ఉత్తరం స్వామి. ఉత్తరం. అవును సార్. ఏం పేరు? ఎరుస్వామి. సరే, మీకు తూర్పున మీ ఇంటికి ఆనుకొని ఇల్లు ఉందా, రోడ్ ఉందా? తూర్పు, పడమర, దక్షిణము 3 పక్కల ఇండ్లు ఉన్నాయి స్వామి. మరి నీకు బాగానే ఉందిగా? లేదు. నీకు బాగానే ఉంది కదా? బానే ఉంది స్వామి, మీ పర్వాలేదు. భార్య పేరు? లక్ష్మీ స్వామి. ఆమెకు బాగానే ఉంది. ఆ. పిల్లల పేర్లు? స్వామి, పిల్లలు సుజిత, గిరి కుమార్ స్వామి. ఆ, గిరికి ఏం పర్వాలేదు కానీ సుజిత కష్టం కదా, చదువులో వెనుకబడుతుంది. అవును స్వామి, చదువులో కొద్దిగా ఉంది. అదే. గురువు గారు దక్షిణ మాటలు మనకు పర్వాలేదు గురువు గారు. ఆ? దక్షిణ మాటలు పర్వాలేదా గురువు గారు? మీ దక్షిణ ప్లేస్. దక్షిణం పేసా? అవును గురువు గారు. ఏం లేదు, ఉత్తరం పేస్ బాగానే ఉంది కదా. ఇప్పుడు బాగుంది గురువు గారు. దక్షిణ ప్లేస్ లో ప్లేస్ ఉంది, ఆడ ఇల్లు కట్టాలనుకున్నాము. అది మీరు సూయించి కట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షలు లక్షలు పెట్టి కడతారు కాబట్టి సూయించుకొని కట్టుకోవడం చాలా మంచిది. దక్షిణమైన బాగానే ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది దక్షిణంలో. ఓకే గురువు గారు. అదే గురువు గారు, దక్షిణము మొదలు పెట్టాలని అనుకున్నాము గురువు గారు. అది సూయించి కట్టుకోండి, ఎందుకంటే చాలా విలువైంది, చాలా క్రిటికల్. ఓకే. సరైన వాస్తు చెప్పరు ఎవరు. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, హలో, మీ పేరండి? రమణమూర్తి. రమణమూర్తి గారు, గురుగారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్తే అండి. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? ముఖద్వారం దక్షిణ అండి. దక్షిణ. మీకు తూర్పున ఏముంటుంది మీ ఇంటికి ఆనుకొని? తూర్పున మీ ఇంటికి ఆనుకొని ఏముంటుంది, రోడా ఇల్లా? అంటే ఎదరా ఇల్లులు ఉన్నాయి, మధ్యలో చిన్న రోడ్డు ఉంది బాబు, వాళ్ళకి మాకు. నేనేమంటున్నా, మీ ఇల్లు ముఖద్వారం దక్షిణం అన్నప్పుడు మీ ఇంటికి ఆనుకొని తూర్పు ఏముంది? హలో, మీ ఇంటికి ఆనుకొని తూర్పు బంధన ఏముంటది? తూర్పు ఖాళీ ప్లేస్ ఉంది గురువు గారు. అంటే గోడ అది పక్కన ఖాళీ ప్లేస్ అది. ఖాళీ ప్లేస్ ఆ, అంటే దానికి ఎదురుగా చుట్టుముడు కంపౌండ్ కూడా ఉందా? ఏ గురువు గారు? దానికి చుట్టుముడు కంపౌండ్ ఉందా? కాంపౌండ్ వాల్ లేదు సార్. పక్కన ఒక ఖాళీ ప్లేస్ పక్కన ఒక హౌస్ ఉంది మీకు పడమటికి ఏముంటది? సార్. పడమటికి పడమకి హౌస్ ఉందండి. బాగానే ఉందిగా నీకు ఇది. అంటే దక్షిణకి ప్లేస్ ఉంది, ఉత్తరకి ఎండింగ్ ఉంది. అది చూస్తే చెప్పనీకి వస్తుంది అట్లా నువ్వు చెప్పేటప్పుడు. సార్, నువ్వు రేపు పొద్దుగాల ఫోన్ చేయి ఒకసారి. అలాగే. సరే. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురుగారు చాలా చక్కటి విషయాలను, దిశ గురించి, వాస్తు గురించి తెలియని విషయాలన్నింటినీ ఈరోజు మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు. వాటితో పాటుగా కాలర్స్ అందరికి కూడా వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సో ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు కాల్స్ ఎవరికైనా కనెక్ట్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మరొకసారి కాల్ చేయండి. గురువు గారితో పర్సనల్గా మాట్లాడి మీ సమస్యలు ఏమున్నా కానీ పరిష్కార మార్గాన్ని పొందండి. ఈ కార్యక్రమ సమయం ఇద్దరితో ముగిసిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే సమయాన్ని కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.